అన్నపూర్ణమ్మ, ఇది విన్నావా? ఏమిటి? అదే ఆ రాజుగారు ఆరో అమ్మాయి లేదు, గురుగులు నాడుకింత ఉండేది. ఇట్టే పెళ్ళై వెళ్ళిందో లేదో అట్టే నుండి చూరాలై తిరిగొచ్చింది. నిజమే, అది ఓ అదృష్టమే. ఏమిటో అన్నపూర్ణమ్మ, పాపం మనవాణ్ణి ఎత్తుకోవాలన్న నీ కోరిక తీరకుండానే ఉంది. నీ విషయం తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందనుకో. అసలు ఒక కాపురం నిలబడ్డా కూలిపోయినా దానికి కారణం ఇల్లాలే అనుకో. ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని ఊరికే అన్నారా? నువ్వెన్నైనా చెప్పదునా. కాస్త చదువుకున్నదానని, నాలుగోళ్ళు తిరిగిందానని ఆవిడ కోడలకి అహంకారం ఎక్కువ. అక్కడుంది అసలు జబ్బు. మామగారు కాదు కూడదు అంటున్నా, నేనే విడిపోయిన 2 కుటుంబాలు కలుస్తాయని ఈ సంబంధం చేసుకున్నాను. నీకు తెలుసుగా పిన్ని. కనుక మా వాడిష్టం లేకపోతే ఆ రోజే చెప్పుంటే పోయేదిగా. అదే వాడినేదో చులకన చేసుకుంటుంది. దాంతో వాడు మనసు కాస్త విరిగిపోయింది పాపం. అంతా నా ప్రారంభం పిన్ని. ఎవరిని అనుకుని ఏం లాభం? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంతే. ఎంత వాల్యూది? నువ్వెంత అడిగావో అంత.